జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాట. ఛానల్‌కి స్వాగతం. మనం అందరం పెద్దవాళ్ళం కదా! మనకెక్కడైనా గౌరవం గనక కొంచెం తగ్గితే చాలా హర్ట్ అవుతాము. మనకు చాలా ఇగో ప్రాబ్లము. ఎందుకంటే పెద్దవాళ్ళం కదా! కానీ మనకిప్పుడు కావాల్సింది ఇగో కాదు, అవేర్‌నెస్. మనం నేర్చుకోవడానికి మనకి దీనిని మనం అధిగమించాలి. అధిగమించి మనం ముందుకెళ్ళాలి. మనమంటూ ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం కదా! మనం ఓలాలు బుక్ చేసుకోవాలి, ఆర్డర్‌లు పెట్టుకోవాలి, షాపింగ్ చేసుకోవాలి. ఇదంతా మన కాన్సెప్ట్. దీనిని మనం నేర్చుకోవాలి. దీనిని మనం అధిరోహించాలి. అంటే ఎలా? దాని గురించి మనం అందరం ఆలోచించుకోవాలి. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో. ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే, ఒక చిన్న పిల్లోడికి అన్నప్రాసన రోజున మనం చాలా అట్రాక్షన్‌గా వాడి ముందు అన్ని గిన్నెలు పెడతాము. కానీ 10 అంగుళాల దూరంలో పెడతాం మనం. వాడు పట్టేసుకొని 2 అంగుళాలు దాటడానికి మహా కష్టపడిపోతాడు. వాడికది ఛాలెంజ్. చూసే మనకది ఎంటర్‌టైన్‌మెంట్. మనకి ఎంటర్‌టైన్‌మెంటు, వాడికి ఛాలెంజ్ కదా! ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనం ఇప్పుడు చేస్తున్నది మనకి ఛాలెంజ్. మనల్ని చూసే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంటు. కాబట్టి ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎలా సాల్వ్ చేద్దాం? మనందరం కలిసి నేర్చుకుందాము. మీలో చాలామంది అవేర్‌నెస్ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు మీ ఆలోచనల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను ఎలా అవేర్‌నెస్ తెచ్చుకోవాలి అనుకుంటున్నానో రేపటి వీడియోలో మీకు చెప్తాను.